హలో గైస్, ఈ వీడియోలో మనం హోప్ ఈజ్ అ థింగ్ విత్ ఫెదర్. సో ఈ పోయం సమ్మరీ అనేది చూద్దాం. యాక్చువల్లీ ఈ పోయం రైటర్ వచ్చేసి ఎమిలీ ఎలిజబెత్ డికిన్సన్. సో తిను మంచి పోయమ్స్ రాస్తారనమాట. అరౌండ్ 1800 పోయమ్స్ పబ్లిష్ అయినాయి. సో తన లైఫ్ స్పాన్ వచ్చేసి ఏంటి అంటే 1830 to 1886, అంటే నియర్ అబౌట్ 56 years. తన లైఫ్ స్పాన్ వచ్చేసి 56 years ఉందన్నమాట. సో చాలా మంచి పోయమ్స్ రాసింది. దిస్ ఈజ్ షార్ట్ అండ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ రైటర్. అండ్ మీకు డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్డ్గా మీకు పోయం సమ్మరీ అండ్ రైటర్ గురించి కూడా ఇస్తాను. సో దేర్ యూ కెన్ సీ, చాలా ఈజీ ఉంటుంది అనమాట. వాట్ ఈజ్ హోప్ అంటే అసలు ఈ పోయంలో ఏముందని తెలుసుకుంటే, హోప్ అంటే నమ్మకం అనేది ఎటువంటిది అని చెప్పేసి నమ్మకం గురించి చాలా వివరిస్తూ రాసిందనమాట. సో నమ్మకం అనేది ఎటువంటిది అంటే, గైస్, లిటిల్ బర్డ్ విత్ ఫెదర్స్ అంటే నమ్మకం అనేది చిన్న పక్షి లాంటిది, అంటే రెక్కలున్న పక్షి లాంటిది అనమాట. ఎప్పుడు మన మనసులో ఇట్లా తిరుగుతూ ఉంటుంది అనమాట, అంటే ఎగురుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు అనేది మనకు నమ్మకం అనేది ఉంటే మనం ఎంత కష్టమైన పరిస్థితుల్లో కూడా మనం దేన్నైనా ఎదుర్కోవచ్చు. మనకి ఎంత కష్టంలో ఉన్నా మనల్ని నిలబెడుతుంది నమ్మకం. సో అంత గొప్పది నమ్మకం అనేది అని చెప్పి నమ్మకాన్ని, అంటే ఆ హోప్ అనే పదాన్ని చాలా డిస్క్రైబ్ చేస్తూ రాస్తుంది అనమాట పోయంలో. తను ఏం చెప్తుందంటే, ఇట్ రిసైడ్స్ ఇన్ ద సోల్, అంటే మన ఆత్మలోనే అది నమ్మకం అనేది ఉంటుంది. సో దానివల్ల ఏం జరుగుతుందంటే అది ఎప్పుడు పాడడం అనేది మానదనమాట. అంటే నమ్మకం అనేది ఎప్పుడు ఇట్లా మన మనసులో ఇట్లా ఎప్పుడు పాట పాడుతూ ఉంటుంది అనమాట. పాట పాడడం ఇన్ ద సెన్స్ మన నమ్మకమే మనకి ఏం పని చేయనికైనా ముందుకు తోస్తూ ఉంటుంది ఎల్లప్పుడూ అని దాని అర్థం. సో అట్లా ఏంటంటే, సో గైస్ ఏంటంటే ఇట్ కంఫర్ట్స్ డ్యూరింగ్ ఛాలెంజింగ్ టైమ్స్, అవునా. సో ఎంత ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఉన్నా, ఎంత టఫ్ టైమ్స్ ఉన్నా కానీ మన నమ్మకం మనం చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది, అవునా కదా. సో మనం ఎంత కంఫర్ట్గా ఫీల్ ఇప్పుడు మనం ఏదైనా జాబ్ కొడుతున్నాం అనుకోండి, జాబ్ వస్తుందనే ఫీలింగ్ ఉందనుకోండి, లేదంటే ఏదైనా మన బిజినెస్ సక్సెస్ అవుతాం అన్న ఫీలింగ్ కానీ, లేదంటే కాంపిటీషన్లో విన్ అవుతాం అన్న ఫీలింగ్ కానీ మనకు ఉన్నప్పుడు ఎంత టఫ్ టైమ్స్ అన్నా కానీ మనకి కంఫర్ట్గానే అనిపిస్తాయి, అవునా. సో అది నమ్మకానికి ఉన్న పవర్, అంత గొప్పది నమ్మకం అంటే అని చెప్పేసి తను చెప్తుంది అనమాట. అండ్ ఇట్ ఈజ్ స్వీటెస్ట్ ఇన్ ఎ స్ట్రామ్. సో అలాంటి తీయనైనటువంటిది, అంటే ఎంత స్ట్రామ్స్ అంటే ఇట్లా వరదలు అట్లా వస్తాయి కదా, అంటే గాలులు అట్లా వచ్చినా కానీ అదంతా నమ్మకం అనేది మనల్ని నిలబెడుతుంది, అంత స్వీటెస్ట్గా ఉంటుంది అని చెప్పేసి ఏం లేదు గాయస్, నమ్మకాన్ని పొగుడుతుంది, అంటే హోప్ అనే పదాన్ని పొగుడుతుంది అంతే. సో ఏమంటుందంటే, ఇట్ ప్రొవైడ్స్ వార్మ్త్ అండ్ కంఫర్ట్ టు మెనీ ఇన్ ద ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ. అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్లలో కూడా మనకి వార్మ్స్ అండ్ కంఫర్ట్స్ అనేది ఉంటుంది. వార్మ్ అండ్ కంఫర్ట్ అంటే మంచి కంఫర్ట్ని ఇస్తుంది అనమాట మనకు నమ్మకం అనేది ఉంటే. వీ ఫీల్ సో కంఫర్టబుల్, అవునా. సో అది అనమాట. నెక్స్ట్ ఏంటంటే, ఇట్ ఈజ్ ఈవెన్ ఇన్ ద కోల్డెస్ట్ ల్యాండ్స్ అండ్ ద స్ట్రేంజ్ సీస్. అంటే ఎంత మంచు పర్వతాలలోనైనా, ఎంత సముద్రాలలోనైనా కానీ, సముద్రంలో అంటే మన నమ్మకం ఏంటంటే, మనకేం కాదు, మనం నమ్మినప్పుడు, నా వల్ల అవుతుందని మనం నమ్మినప్పుడు, ఎంత మంచు పర్వతాలలోనైనా సరే, ఎంత సముద్రంలో అయినా సరే మనం బతకగలుగుతామని నమ్మినప్పుడు మనం ఏదో రకంగా ప్రయత్నం చేస్తాం, బయటపడే ఛాన్సెస్ ఉంటాయి, అవునా. సో బతకగలుగుతాం కూడా. అంత గొప్పది నమ్మకం అనేటువంటిది అని చెప్పేసి మనకి రైటర్ అనేది వీడియోలో అంటే వీడియోలో నేను చెప్తున్నా, పోయెట్ తన పోయంలో రాసుకుందనమాట. సో నెక్స్ట్ ఏంటంటే, హోప్ ఈజ్ మోర్ రిమార్కబుల్, అవునా. సో ఇట్ నెవర్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. సో మనకు నమ్మకం ఉంటుంది, కానీ నమ్మకం మనకు అన్నీ ఇస్తుంది. అంటే మనం ఏం చేయనికైనా మనకు నమ్మకం ముందుకు నడిపిస్తుంది, బట్ మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయదు నమ్మకం అని చెప్పేసి పోయంలో హోప్ గురించి రాస్తుందనమాట. అండ్ ఏంటంటే, ఇట్ ఈస్ సెల్ఫ్ సస్టైనింగ్ అండ్ సెల్ఫ్లెస్, అవునా. సో తానంతట తాను బతకగలుగుతుంది. అంటే నమ్మకం అనేది ఎప్పుడు మనతోనే ఉంటుంది, తానంతట తాను ఉంటుంది. మన నుంచి జ్యూస్ ఎక్స్పెక్ట్ చేయదు, ఫుడ్ ఎక్స్పెక్ట్ చేయదు, మనీ ఎక్స్పెక్ట్ చేయదు, ఏం ఎక్స్పెక్ట్ చేయదు, అవును. అండ్ సెల్ఫ్లెస్, స్వార్థం లేనటువంటిది నమ్మకం అనేది. ఇట్ డస్ నాట్ డిమాండ్ ఈవెన్ ఏ క్రంబ్ ఫ్రమ్ అస్, అవునా. ఎలాంటి ఫుడ్ ఐటమ్స్, ఎలాంటి థింగ్స్ కూడా మన నుంచి ఏం డిమాండ్ చేయదు. సో అంత గొప్పది నమ్మకం అనేది అని చెప్పేసి దిస్ హైలైట్స్ ద ప్యూర్ అండ్ అన్కండిషనల్ నేచర్ ఆఫ్ హోప్. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి హోప్ అనేది ఎంత ప్యూర్ అండ్ అన్కండిషనల్ అనేది మనకి ఈ పోయంలో అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ద పోయం ఈస్. గైస్, చాలా చిన్న పోయం, మీకు ఆల్మోస్ట్ అర్థమైంది అనుకుంటున్నా.
సో అర్థం కాకపోతే ఒకసారి అర్థమై ఉంటుంది ఆల్మోస్ట్, ఎందుకంటే ఏం లేదు, మీకు సమ్మరీ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. సో వాచ్ ఇట్ గైస్. తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది, మన ఛానల్కి హెల్ప్ అవుతుంది, మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది, అందరికీ హెల్ప్ అయినట్టు అవుతుంది. సో మీరు లైక్ ఇస్తే మన ఛానల్కి సపోర్ట్ చాలా ఉంటుంది అనమాట. అండ్ కామెంట్ కూడా చేయండి, నెక్స్ట్ ఇంకేం వీడియోస్ కావాలనో దానిపైన బేస్ చేసుకొని, అంటే అలాంటి వీడియోస్ చేయగలుగుతా. నెక్స్ట్ అంతే గైస్. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.